నమస్తే, నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. ఈరోజు వీడియో అండి, మనం జామంట అయితే తెచ్చుకున్నాం కదండి. ఇదైతే మరి డ్రమ్ములోకి మార్చుకుందామండి. నేను ఎలా మారుతున్నానో మీకు చూపిస్తానండి. ఓకేనండి, మరి ఇది డ్రమ్ములోకి అయితే పెట్టేద్దామండి. నేనైతే ఇది డ్రమ్ము చెత్త ఆకులు ఎండాకులు ఇవన్నీ వేసి నింపాను కదండి. ఇదైతే బాగానే కుళ్ళింది, ఇది మాత్రం పర్వాలేదు. మనం ఇప్పుడు ఇది కట్ చేసుకుని ఇందులోకి అయితే పెట్టేద్దామండి. కాయలతో ఉన్నదండి మరి ఇది. ఇదిగోండి, ఇది ఇలాగా దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఇలాగ పెట్టేద్దాము. ఇలా ఒక సైడ్కి అయితే పెడదామండి. మనం ఇటు సైడ్ ఏమైనా కప్పెట్టుకోనక వస్తుంది కదా, చికెన్ వేస్ట్ కానీ. ఇంతండి, దీన్ని ఇలా పెట్టేసి దీని చుట్టూరు మట్టి వేసేస్తామండి. ఇంకా కిందకి దిగిపోతుందండి ఇది. ఇప్పుడు మట్టి వేసేద్దామండి మనం దీనిపైన. ఇదిగోండి, ఇలా అయితే పెట్టానండి. ఇంకా మట్టి వేసుకొచ్చి దీని వరకు కూడా మట్టి వేయచ్చు, నేను తర్వాత వేస్తాను. ఇప్పుడు వాటర్ వేస్తానండి. కిందతో ఇంకా దిగిపోతుంది. ఇదిగోండి, నేను మరల మట్టి తీసుకొచ్చి వేసానండి. ఇది మనం తయారు చేసుకున్న మట్టి అండి. ఇది ఇలా సరిపోతుందండి. వాటర్ వేసేస్తాము. సరిపోతుందండి అలాగా. అయితే ఈ పక్క ఇలాగా ఖాళీగా ఉన్నది కదండి, ఇక్కడ మనం తోటకూర విత్తనాలు అవి వేసుకోవచ్చు. లైట్గా జిమ్ముతాను. అది ఇది మామిడి అంటే వేసాం కదా, అటు చుట్టూరు కూడా గోంగూర విత్తనాలు అలా వేసుకోవచ్చండి. పెద్దగా ఉన్నాయి కదా, ప్లేస్ అయితే ఎక్కువ ఉన్నది కదా, వేస్ట్ అవ్వకుండా మనం తోటకూర విత్తనాలు అవి వేసుకుందామండి. ఇప్పుడు నేను విత్తనాలు అయితే జల్లుతానండి ఇక్కడ. ఇదిగోండి, ఇదైతే మంచిగానే అయిపోయింది. నేను అక్కడక్కడ 2 గింజలు గోంగూర విత్తనాలు వేస్తాను. ఈ గోంగూర వేసేసి మనకి మామిడంట కూడా దీనికి ఏమి మంచిగానే వస్తుంది. ఇలా అక్కడక్కడ 2 చెట్లు వేస్తున్నానండి. సరిపోతుంది అలాగా. ఇది చెమ్మగానే ఉన్నది కదా, మంచిగానే వచ్చేస్తుంది. అయితే దాంట్లో అయితే తోటకూర విత్తనాలు వేస్తానండి, మనం జామంట పెట్టిన డ్రమ్లో. లైట్గా పలుచగా వేస్తే ఇవి మొక్కలు మంచిగా వస్తాయి కదండి. వీటి పైన కొద్దిలాగా మట్టి అయితే వేసేస్తాము, పైకి రాకోకుండా. ఈ చెమ్మకి ఇవి వచ్చేస్తాయి, విత్తనాలు అయితే వచ్చేస్తాయండి. సరేనండి, ఇదైతే ఇలా నాటానండి. అయితే గులాబంట్లు కూడా మనం నాటేసుకుందామండి. ఇవ్వండి, ఇవైతే ఇప్పుడు మనం గులాబీ నాట్లు నాటేసుకుందామండి. ఈ
ఇవి కొన్నాం కదండి కుండీలు, వీటిలో అయితే ఇంకో ఇలా హోల్స్ వచ్చినాయండి, 4 పెట్టాము. ఈ హోల్స్ పక్కన ఇలాగ ఈ డొక్కలు అయితే వేసుకుందామండి. ఎందుకంటే మనం వాటర్తో పాటు మట్టి వెళ్ళకోకుండా ఇది అడ్డుపడతాయి. మళ్ళీ మనం ఈ కుండీలో పోకపోతే అవి ఏం కలపట్లేదు కదండి, ఇలా వేసుకోవటం వల్ల మట్టి కిందకి వెళ్ళకోకుండా మంది ఇలా పెట్టానండి. ఇప్పుడు వీటిలోనూ మనం తయారు చేసుకున్న మట్టి అయితే వేసేసుకుందామండి. అయితే మీకు ఒకటి చెప్పాలండి, అయితే మా వీడియోస్లో ఎక్కువ సౌండ్స్ ఎక్కువ వినపడతాయండి. అంటే చంటి పిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ మాకు దగ్గరగా ఇల్లులు ఉండటం వల్ల పిల్లలు ఆడుతూ ఉంటారు కదండి, అవి సౌండ్స్ వస్తాయి. మరి మీరు ఏమనుకోవద్దండి, పిల్లలు ఆడుతూ ఉన్నా మనం ఏమనలేము కదండి. అలాగా చేసేయండి, ఇవ్వండి ఇలా వేసేస్తున్నానండి. అయితే కొద్దిగానే వేస్తున్నాను, మనం మొక్క పెట్టినప్పుడు దీంతో మట్టి ఎక్కువగా ఉన్నది కదా, దాన్ని బట్టి వేసుకోవచ్చు. మనం ఇలా 4 అట్లా నింపేసుకుంటానండి. ఇంకండి తక్కువ నింపుకోవచ్చు, తర్వాత మళ్ళీ మనం పైన వేసుకోవచ్చండి. దీంట్లో తక్కువగా ఉన్నదండి, కొద్దిగా వేస్తాను. ఇదైతే పెట్టేసుకోవచ్చండి, ఇది మందార. ఇదిగోండి, దీన్ని ఇలాగే పెట్టేయచ్చు. ఇంకా కొద్దిగా ఇలా తీసినా పర్లేదు, వేర్లు ఉంటాయి కదా. పెట్టేస్తున్నానండి కదా. ఇంతంటే ఇప్పుడు ఈ సైడ్లకి మనం మట్టేసేసుకుందాము. అన్నీ ఇలా పెట్టేసి అప్పుడు మట్టేస్తానండి. ఇది నాటు గులాబీ అండి. ఇది అయితే ఈ గులాబీ నాకు లేదు, నేను అందుకే తీసుకున్నాను. ఇది ఇదిగోండి, ఇది కూడా ఇలా పెట్టేస్తాను. అప్పుడు చుట్టూరు మట్టేస్తాం. ఇదైతే గుత్తు గులాబీ అండి. ఇది నేను ఇంతకు ముందు ఒకసారి వేసాను కానీ నాకు సరిగా రాలేదు, అందుకని నేను మరలా తీసుకున్నానండి. ఇదిగోండి ఇలా పెట్టేద్దాం. మందార కూడా పెట్టేస్తానండి. దీనికైతే మొగ్గలు ఉన్నాయండి, దీనికి కూడా మొగ్గలు అయితే ఉన్నాయి. ఈ పువ్వులు అన్నవి చాలా బాగున్నాయి కదండి, ఇవాళ వదిలిపోయినాయి. ఇదిగోండి ఇలా పెట్టేద్దాం. ఇది ఇక్కడ ఇలా కొద్దిగా మట్టి ఇలా తీస్తే మంచిదండి. ఎక్కువ మట్టి ఉంది కదా, ఏర్లు కూడా కిందకి వెళ్తాయి. ఇలా తీయచ్చు. ఇలా పెట్టేస్తాను. ఇప్పుడు నేను
ఈ సైడ్ని ఇలా మట్టేసేస్తానండి. ఇలా మొత్తం అన్నిటికి మట్టేసేసుకుని మీకు మరలా చూపిస్తానండి. ఇదిగోండి, ఇందులో అయితే నేను మల్బరీ అయితే నాటుతానండి. దీన్ని కూడా ఇలా హోల్స్ పెట్టుకున్నాను బకెట్లోను. అయితే ప్రస్తుతానికి ఇందులో సరిపోద్ది. ఇది ఇంకా మంచిగా పెద్దగా అయ్యాక మనం వేరే దాంట్లో మార్చుకున్నామండి. నా దగ్గర అయితే కుండీలు ఇంకా ఈ బకెట్లోనే వేస్తానండి. దీంట్లో కూడా ఇలాగ డక్కలు వేసాను. మట్టి వేసేస్తానండి. అయితే వర్షం పడితే మంచిగా నాటుకుందని ఇప్పుడైతే వర్షాలు ఇవ్వండి. 2 రోజుల బట్టి నుంచి ఎండ కాస్తుంది. ఇలా మొత్తం వేసేస్తాను. ఇదిగోండి, ఇలా వచ్చింది మట్టి. అయితే నేను పెట్టేసుకుని తర్వాత వేస్తానండి. ఇదైతే కట్ చేసేసుకుందాం ఫ్లవర్. ఇది వేరేలా వచ్చేసింది కదా, మనం ఇలా పెట్టేసుకుందాం అన్నమాట. అయితే ఇంకా దీని పై వరకు మనం మట్టి అయితే వేసుకుందామండి. ఇప్పుడు నేను వాటర్ వేసేసి వీటికి తర్వాత నేను మీకు మట్టి వేసి నేను చూపిస్తాను. 2 గంటల మట్టి వేసానండి. ఇంతవరకు ఇలా సరిపోతుంది. మరి వీటిలన్నిటికీ నేను వాటర్ వేసేస్తాను. ప్రస్తుతానికి ఇవైతే ఎండలో పెట్టనండి. నేను ఎండ పెట్టుకుంటాను. తర్వాత ఇవి మంచిగా అయిన తర్వాత నేను సెట్ చేసిన తర్వాత మీకు మరలా వీడియోలో చూపిస్తాను. అంటే కొద్ది షాక్కి గురవుతాయి కదా మొక్కలు నాటిన వెంటనే. సరిపోతుందండి ఇలా చేస్తాను. ఇదిగోండి, ఆ కుండీలకి కింద ప్లేట్లు అండి ఇవి. ఈ ప్లేట్లు ఇలా పెట్టేసుకుని నేను ఎక్కడైతే పెడతానో మీకు మరలా వీడియోలో నేను చూపిస్తానండి. ఓకేనండి. మరి ఇది చూసారండి ఎంత బాగా వస్తాయో. ఇది వేర్లు లిల్లీస్ అంటారు కదా, ఇవి ప్రొడ్యూతో మంచిగా వస్తాయి. ఇవ్వండి నాటు మొక్కలు ఇవి. చూసారు కదండి, మరి నేను మొక్కలు అయితే ఎలా నాటుతున్నాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.